హాయ్ గాయ్స్, ఇలాంటి వీడియో పెడతానని చెప్పి అస్సలు అనుకోలేదు, కానీ పెట్టక తప్పట్లేదు. మన చెరువుకి విబ్రో అయితే అటాక్ అయింది. నాకు అసలు ఎప్పుడు చెరువులో రెయ్యేసిన ఇన్ని తక్కువ రోజులకి ఇలా అయితే ఎప్పుడు జరగలేదు. అన్ని జాగ్రత్తలు దగ్గరుండి చూసుకున్నా, ఏ టైంకి ఏ మెడిసిన్ కొట్టాలో అన్ని జాగ్రత్తలు తెలిసినా సరే ఇలా అయితే జరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు లాస్ అవుతుందా అంటే గట్టిగానే అవుతుంది. దాని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. చెరువులో మీకు 1 లక్ష నెంబర్ వేసానని చెప్పాను, కానీ 2 లక్షల పైన వేసాను నెంబర్. దాంట్లో పిల్లేసి కరెక్ట్ గా 38 డేస్ అయితే అవుతుంది, కాబట్టి సైజ్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మేటల్లోకి వస్తే దీతాజా అని చెప్పి పేజ్ స్టార్ట్ చేశాను. దాంట్లో ఫ్రెష్ గా లైవ్ చేపలు కావాలన్నా, ఫ్రెష్ గా రొయ్యలు కావాలన్నా, ఇంకా సీ ఫుడ్ కావాలన్నా సరే సప్లై చేస్తాం. ఎక్కడికైనా ఇలా స్టార్ట్ చేసేసాం, ఆర్డర్ చేసేసుకోండి అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. మనలో కొత్త ఏముందంటే స్టార్ట్ చేసాం కాబట్టి మీకు ఏదో ఇవ్వాలి కాబట్టి ఆ చెరువులో 150 కౌంట్ నుంచి రొయ్యలు అయితే ఉంటాయి. ఆ చెరువు పట్టుకున్న 40 to 50K మధ్యలో వస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ చెరువు పట్టేస్తున్నాం. ఆ చెరువులో ఉన్న రొయ్యలన్నీ ఫ్రీగా అయితే ఇద్దాం అనుకుంటున్నాను మీకు. కాబట్టి ఎవరికైనా రొయ్యలు కావాలనుకుంటే చెరువు దగ్గరికి వచ్చి రొయ్యలు పట్టుకెళ్ళొచ్చు ఫ్రీగానే. ఎప్పుడు పడుతున్నాం అని చెప్పి దీతాజా పేజ్ లో అయితే అప్డేట్ ఇస్తాను. ఆ పేజ్ ని కొంచెం చెక్ చేయండి. ఇంకోటి మీకు చెప్పాలనుకున్నది ఒకటే, పేజ్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పడానికే చెరువులో ఉన్న రొయ్యలు ఇస్తుంటే అందులో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఇస్తాను. ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ చెప్తున్నాను కాదు, కానీ ఒకసారి ఆర్డర్ చేసుకుని చూడండి. అందరూ మార్కెట్ లో ఇస్తున్నట్టుగా కాకుండా కొంచెం కొత్తగా అయితే ప్లాన్ చేశాను. అవేంటో రాబోయే వీడియోస్ లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు దాకా మీరు ఎంత సపోర్ట్ చేశారో తర్వాత దానికి కూడా అంతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. బాయ్.